అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనందరినీ బహుగా ఆశీర్వదించును గాక. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలును వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో అని చదివిన భాగమును దేవుడు దీవించును గాక. రైట్, మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఈ వాక్యం చదవగానే మీకు అందరికీ తెలిసిపోయింది వాక్యం ఏంటో కదా. నయమన్ ఎవరు? సైన్యాధిపతి. అతను ఎటువంటి వాడు? కుష్ఠరోగి. ఇంకెటువంటి వాడు? మహాపరాక్రమశాలి. తర్వాత కుష్ఠరోగి. తర్వాత యజమానుని దృష్టికి గనుడైన వాడు, దయ పొందినవాడు. రైట్. అతడిది ఏ దేశం? సిరియా దేశం. ఇప్పుడు ఏం జరిగింది? మనం చదువుకున్న భాగంలో ఏం జరిగింది? సిరియా దేశం అన్నిటికన్నా మహా ఖ్యాతి జయము కలిగినటువంటి దేశము, అన్ని దేశాలను ఓడించేస్తుంది. ఈ సిరియన్లు ఎక్కడికి వచ్చారు? వీళ్ళు ఇజ్రాయేల్ దేశం వచ్చి, ఇజ్రాయేల్ దేశంలో వచ్చి, అంటే ఆల్రెడీ ఇజ్రాయేల్ దేశాన్ని కూడా వాళ్ళు ఓడించేశారు. రాజుగారు మాత్రమే. ఏ రాజుగారు? ఇజ్రాయేల్ రాజుగారు. ఈ సిరియన్లంతా కూడా ఇజ్రాయేల్ దేశం వచ్చి వాళ్ళకి కావలసిందంతా పట్టిపోతున్నారు. అందిన వాళ్ళని చంపేశారు, వాళ్ళకి కావలసిందో దోచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పని పిల్లల్ని కొంతమందిని వాళ్ళు తీసుకుని వచ్చి ఇంట్లో పరిచారం చేయడానికి వాడుకుంటున్నారు కదమ్మా. అంతే కదా కథ భాగం. అంటే ఇదంతా ఇంట్రడక్షన్. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఆ చిన్నదాన్ని ఎవరికి అప్పగించారు? ఎవరింట్లో ఉంది చిన్నది? నయమాన్ గారి ఇంట్లో పరిచారం చేస్తుంది. చిన్నది చెప్పింది. చెప్పిన తర్వాత ఆ నయమాన్ గారు ఆ విధంగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశం ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఒకటి చెప్తే ఒకటి చేశాడు ఈ రాజుగా. ఈ సైన్యాధిపతి డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారేమో భయపడ్డాడు. ఇదేంటి, అసలే అన్ని రాజ్యాల్ని ఓడించేసినటువంటి ఈయన నా దగ్గరికి వచ్చి బాగు చేయమంటున్నాడు ఏంటి అని అన్నాడు. అలాగ అన్న తర్వాత బట్టలు చింపేసుకుంటున్నాడు, కింద మీద పడిపోతున్నాడు, దొల్లేస్తున్నాడు. ఈ విషయం పాస్టర్ గారికి తెలిసింది. ఏంటయ్యా, నీ రాజ్యంలో ఏమున్నది, ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఎలా ఉంది రాజ్యం? ప్రవక్తున్నాడు కదా, నా దగ్గరికి పంపన్నాడు. నయమన్ గారు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నయమను ఎంట్రన్స్ ఇవ్వలేదు. పాస్టర్ గారు ఎంట్రన్స్ ఇవ్వలేదు. అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్న తర్వాత ఎందుకు వచ్చావు? ఎలా జరిగింది? రైటే, వెళ్ళు, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి అన్నాడు. కోపం వచ్చేసింది. రౌద్రైపోయాడు, ఉగ్రుడైపోయాడు. నేను వెళ్ళనన్నాడు. వెనక్కి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఒక ఆయన, ఏమయ్యా నువ్వు ఎంతో తెచ్చావు ఇవ్వడానికి, నువ్వు ఇదేది చేయమన్నా నువ్వు చేస్తావు కదా. ఆయన నిన్ను ఏం చేయమన్నాడు? ఏదో నదిలోకి వెళ్ళి మునగమన్నాడు, అంతే కదా. అలా కాదు, మన నదులు, దమస్కులో ఉన్న నదులు ఎంత గొప్పవి, వీటి కన్నా మన నదులు తక్కువ ఏమన్నాయి. మన నదులు ఎంత శ్రేష్టమైనవి, ఎంత శుద్ధమైనవి. అక్కడ ములుగుతావు కదా, అక్కడ ములుగుతా వచ్చేది. మరే ఎంతవరకు ఎందుకు ములగలేదు నువ్వు? రైట్, అదే కదా చేయమన్నాడు. ఓకే సరే మరి మనసు మార్చుకున్నాడు. వెళ్ళాడు. 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు మునిగేశాడు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్. పసిపిల్ల దేహం వచ్చేసింది. దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్దాం. పసిపిల్ల దేహం వచ్చింది. పసిపిల్ల దేహం వచ్చిన తర్వాత కమింగ్ టు బ్యాక్ టు ది ప్రాఫిట్. ఆడికి వచ్చాడు, నిలబడ్డాడు. ఏ వండర్ఫుల్ విట్నెస్ ఇచ్చాడు అక్కడ ఆ నయమన్ గారు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ విట్నెస్. తన మనసు మారింది, శరీరం మారింది, భావం మారింది, మాట మారింది, చేష్టలు మారాయి. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. రైట్,
ఇంతవరకు ఈ కథ అంతా మనకు తెలుసు. తెలీదండి? ఇప్పటికన్నా తెలిసింది కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వీక్లో ఇంకో సందర్భం జరిగింది మనకి. ఏం జరిగింది? జమీమా కదా, ట్రోల్ అయిపోతుంది. ఈ రోజు మొదలెట్టారు కదా. ఏం పేరండి ఆవిడ పేరు? జమీమా జెసికా రోడ్రిగ్స్. ఏం జరిగింది? ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్పు సెమీఫైనల్స్ ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు 133 పరుగులు కొట్టడం అసాధ్యం. ఆస్ట్రేలియా అంటేనే దడదడ్డలు ఆడుతుంటుంది. ఉమెన్స్ నిలబడ్డది. 127 పరుగులు ఏకదాటి మీద అలాగ నిలబడి కొట్టింది. జట్టుని విజయ పదం నడిపించి విజయం చేకూర్చింది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఏంటి, దేవుడు నమ్ముకుంది కాబట్టి. చూడండి, మనం ఒక విషయాన్ని ఒక నిశ్చితంగా దాన్ని వివరంగా తెలుసుకోవాలి. ఏదైనా విషయాన్ని మనం ఎవడో చెప్పాడు, ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో చెప్పారు, దాన్ని నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కరెక్ట్గా నిశ్చితంగా దాన్ని నువ్వు పరిశీలించి ఆలోచించి దానికోసం నువ్వు మాట్లాడాలి. రైట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మనం అనుకుంటున్నారు తను క్రైస్తవురాలు, తను బ్యాటింగ్ చేసింది, దేవుడు జయమిచ్చాడు. ఓకే, 100% కరెక్టే. నేను అంటాను అది ఆట. ఎవడొకడు నెగ్గాలి చెప్పండి. ఎవడొకడు ఈడు కాకపోతే ఆడు నెగ్గాలి, వీళ్ళు కాకపోతే వాళ్ళు నెగ్గాలి. అవతల వాళ్ళు ఎవరు? ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరు? వాళ్ళ దేవుడు ఎవరు? వాళ్ళు నమ్ముకునే వాళ్ళు ఎవరు? ప్యూర్ క్రిస్టియన్స్. మరి వాళ్ళ కిందికి నువ్వు, వాళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా, వాళ్ళ ఆట ఆడారు కదా, మరి వాళ్ళకి జయం రావాలి కదా. నా బిడ్డ క్రైస్టియన్ నమ్ముకుంది, లేకపోతే బ్యాటింగ్ చేసింది, అందుకుని ఈరోజు భారతదేశం నెగ్గింది అని రైటేనండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయం అపజయం అది దేవుని చేతిలో ఉంటుంది. ఇద్దరు క్రిస్టియన్స్ ఆడొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు క్రిస్టియన్స్ కాదు, వేరు వేరు ఇతర మతస్థులు ఆడుతున్నారు. ఎవడొకటి నెగ్గుతాడు. అంటే ఇప్పుడు నెగ్గినోడు వాడు దేవుణ్ణి హైలైట్ చేసుకోవచ్చా? ఒకటి మనం ఆలోచించాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం అసలు విషయాన్ని గుర్తించాలి. జెసికా చేసిన పని, నేను గెలుపు కోసం మాట్లాడను. నా దృష్టిలో గెలుపు అనేది ఎవడికి వస్తుంది. అవతల కూడా క్రిస్టియన్. నువ్వు ఆడిని గెలిపించిన అమ్మాయి క్రిస్టియన్. విజయం ఎవడికి వస్తుంది. కానీ ఆమె నెగ్గిన తర్వాత, ఆమె నిలబడిన తర్వాత, ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చిందే, ఆమె ప్రచారం చేసిందే, దట్ ఈస్ ద గ్రేట్. ఇక్కడ దేవుని స్తోత్రం చేద్దాం, చప్పట్లు కూడా దేవుని ఆరాధన చేద్దాం. ఏంటంటే అసలేంది అదే సార్. నెగ్గడం అంటే నేను నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నెగ్గించాడు కాదు సార్. అది సబ్జెక్ట్ కాదండి సార్. మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయాలంటే, నా దేవుడు నాకు విజయం ఇచ్చాడు అది కాదు. ఇక్కడ నేను దేవుని నమ్మను. నేను అనేక సార్లు నన్ను జట్టులో నుంచి జట్టు 4వ సంవత్సరం నుంచి ఆడుతున్న పాస్ట్ ఎవాంజలిస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు ఇవాన్, మహారాష్ట్ర ముంబై ఆ ప్రాంతంలో వారు నివాసం ఉంటున్న వారు చిన్నప్పటి నుంచి వాళ్ళు క్రిస్టియన్ స్కూల్లో చదివిన తనకి మహా ఇష్టం క్రికెట్ అంటే మహా ఇష్టం తనకి. అలాగ ఆడించేవారు, తన్ని ప్రోత్సహించేవారు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. అట్ ద సేమ్ టైం వీళ్ళు అనేక సార్లు ఈ జట్టులోకి అర్హత, అసలు జట్టులోకి తీసుకోవడం అనేది చాలా అరుదైపోయేది తన్ని, ఎందుకంటే క్రిస్టియన్ నమ్ముకుంది కాబట్టి. తర్వాత తను ఇంకా ఇప్పుడు ఆడేటువంటి మ్యాచ్లో కూడా తను ఒక 2-3 సార్లు డెకరేట్ అయిపోయిందండి.
2 సార్లు ఎంతో, ఒకసారి డెకౌట్ అయింది, 40 ఎంతో 30 కొట్టి వచ్చేసింది. ఎందుకంటే ఫైనల్లో 25 కొట్టి బయటకు వచ్చేసింది. అది కాదు మనకు కావాల్సింది. ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు ఉన్నావో, నీకు సమయం వచ్చిందో, నీకు అవకాశం వచ్చిందో, దేవుని యొక్క సువార్తను నీవు నేను తెలియజెప్పుదుము గాక. ఎట్లా దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. అది నా సారాంశం. అది సువార్తకి రైటే. సువార్త చెప్పడానికి, సువార్తను నలుగురికి తెలియచేయడానికి ఈ రోజుల్లో మనకు అవకాశం దొరకడం లేదు. ఇప్పుడు నయమాన్ గారు మారడానికి, మారు మనసు పొందడానికి, సాక్ష్యం చెప్పడానికి నయమాన్ గారికి సువార్త చెప్పింది ఎవరు? నేను చెప్పేది అది. ఇప్పుడు మనం సువార్త కోసం మాట్లాడుతున్నాం. ఎవరి కోసం మాట్లాడుతున్నాం? సువార్త. ఒక జమీమా ప్రపంచమంతటికి చాటి చెప్పింది. దేవుని స్తోత్రం. జమీమా ప్రపంచమంతటికి చాటి చెప్పింది. నేను అంటాను, ఈ వాక్యం తీసుకున్నాను. ఒక నయమాన్ గారు మారడానికి గల కారణం ఎవరు? అందరూ మాట్లాడే ఎవరు? చిన్నది. చెప్పండి ఒకసారి, అందరూ మాట్లాడాలి. ఎవరు? చిన్నది. ఏ టాలెంట్ లేనిది, ఏ ఉద్యోగం లేనిది, ఏ పరపతి లేనిది. జమీమాలాగా బాగా టాలెంట్ ఉండి కొట్టి ప్రపంచ స్థాయికి ఎదిగిన అమ్మాయికి మాత్రం కాదు. ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నావు, ఏదన్నా ఉంటే నేను చేస్తాను, ఏదైనా కలిగి ఉంటే నేను దేవుని వాక్యం చెప్పగలను, నాకు ఏదైనా డబ్బులు ఉంటే, ఉద్యోగం ఉంటే, లేకపోతే ఇంకోటి ఉంటే, అధికారం ఉంటే. నో 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 నో. ఇదే ఈరోజు దేవుని సందేశం ఏంటో తెలుసా? దేవుడు నీకు అందించేటువంటి ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటో తెలుసా? ఓ ప్రియమైన బిడ్డ, సహోదరుడు, సహోదరి, ఈరోజు దేవుని వాక్యాన్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఆమేన్. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఎలాగ చెప్పొచ్చండి? చిన్నది. ఏంటంటమ్మా అది? ఏ చిన్నది అంట? ఇజ్రాయేలు. నా ఫస్ట్ పాయింట్ వెళ్ళిపోతాను. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి పేరు ఎక్కడైనా ఉందా? చెప్పాలి. చదువుకున్న వాళ్ళంటే అట్లా చెప్పాను, ముదిలిపోతాను నేను. అమ్మా, ఆ సండే స్కూల్ రుచులు కానీ, యవనస్తులు కానీ, ఆ చిన్నది పేరు ఎక్కడైనా రాయబడి ఉందా? లేదు. మరి ఏముంది? ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టారు సార్. ఏం పేరు పెట్టారు? చెప్పాలి. చిన్నది కాదు, ఇజ్రాయేలు. తన పేరు ఎలాగ మారిందంటే, తన పేరు ఎలా వచ్చిందంటే, తన పేరు ఎక్కడ కనపడదు సార్. తన పేరు బైబిల్లో తన తండ్రి పేరు, తల్లి పేరు, లేకపోతే అన్నదమ్ముల పేరు, వంశం, గోత్రం నో, ఎక్కడ కనపడదమ్మా. తనకు పేరు అయితే ఉంది, చిన్నది కూడా కాదు. ఇజ్రాయేలు చిన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు చిన్నది అని పేరు రాయబడి ఉంది. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఆ చిన్నదికి వచ్చిన పేరు ఏంటంటే ఇజ్రాయేలు చిన్నది. ఈరోజు బైబిల్లో లిఖించబడి, ఈరోజు ఆ బాలిక ద్వారా మనం అంతా పాఠాలు నేర్చుకోబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా, దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈమెకు ఇజ్రాయేలు చిన్నదని పేరు. ఇజ్రాయేల్ అనగానే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. పోరాడి యాకోబుని దేవుడు కలిసినప్పుడు అంటాడు కదా, ఏమంటాడు? నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏంటి? ఇజ్రాయేల్. ఎందుకు? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు చిన్నది ఎలా వచ్చిందంటే, అటు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన చిన్నది ఆమె. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక పాఠం నేర్చుకోవాలి చిన్నదాని నుంచి. వేళ ఈ ఆదివారి కలశంలో సువార్తను ఎలా చెప్పాలి? నేను చెప్పే భాగాలను అలాగే ఉంటాయి. ఎలా చెప్పాలి? తిను సువార్తను చెప్పే ముందు తినొక బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏం కలిగి ఉంది అన్నదే నా యొక్క ముఖ్యోద్దేశం, నా మెసేజ్ యొక్క సారాంశం. ఆమెకు ఎక్కడా కూడా బైబిల్లో పేరు ఉండదు, కానీ ఒకటి చెప్పొచ్చు, ఆమె పేరేంటి తెలుసా? ఇజ్రాయేలు చిన్నది అని ఉంటుంది. ఇజ్రాయేలు అనగా పోరాడి గెలిచినవాడు. అటు దేవునితోనూ అటు మనుషులతోనూ. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగాని. ఇజ్రాయేలు చిన్నది. మనం ఇజ్రాయేలు దేశాన్ని ఎంతైతే అనుకుంటున్నామో, ఈరోజు ఆ పేరు ఇజ్రాయేలు చిన్నదానికి పెట్టారు.
ఎందుకంటే మనుషుల్ని గెలిచి వచ్చింది, దేవునితో గెలిచి. ఏంటి సార్ దేవునితో గెలడం? చెప్తాను. దేవునితో గెలిచింది చెప్పాలి. దేవునితో గెలిచింది, మనుషులతో గెలిచింది. తన పేరు ఎక్కడ కనపడదండి. ఈరోజు మన సంఘాలు కానీ, మన సంఘాలు అంటే మనం ఉండే సంఘాలు కాదండి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, సార్వత్రిక సంఘాలు, పేరు కోసం ప్రాకులాట. ఏదన్నా చేస్తే మన పేరు చదవాలి, నువ్వు ఏదైనా ఇస్తే మన పేరు చదవాలి, మనం ఏదన్నా కొంత కార్యం చేస్తే మన పేరు చదవాలి. అలాగే వెళ్ళిపోతున్నటువంటి ఈ రోజుల్లో సువార్త అందించడానికి మన పేరు ప్రతిష్టలు అక్కర్లొద్దు. మన సువార్త చెప్పడానికి, దేవుని వాక్యం అందించడానికి, నలుగురికి చెప్పడానికి మన పేరు ఎక్కడ అక్కర్లొద్దు. చిన్నదాని గురించి నేర్చుకోవాల్సిన మొదటి సారాంశం, ఒకవేళ నేను ఆ పేరు కోసం కనుక పోరాడితే కనుక, ఆ పేరు కోసం పోరాడితే కనుక, అయ్యో నాకు పేరు రావాలి. అలాగే ఏం జరిగిందంటే, దేవుడు కలుగు చేసిన తర్వాత ఈ మనుషులందరికీ చక్కగా టాలెంట్లు వచ్చేసిన తర్వాత వీళ్ళు కూడా అనుకున్నారంటండి, ఇప్పుడు వరకు మనం ఇప్పుడు ఎలా టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పుడు కూడా ఏమైందంటే, అప్పుడు వరకు మట్టితో ఉండేవాళ్ళు మట్టి కీలు ఏర్పాటు చేసుకున్నారు, రాళ్ళతో కట్టేవాళ్ళు ఇటుకలు తయారు చేసుకున్నారు. డెవలప్ అయిన తర్వాత అన్నారు, మనమంతా కలిసి ఒక పెద్ద గోపురం కడదాం, ప్రపంచమంతటికి తెలిసే విధంగా మన పేరు సంపాదించుకుందామని చెప్పేసి నరులంతా కలిసి ఒక కట్టడం ప్రారంభం చేశారు. ఎందుకంటే పేరు కోసం, ఎందుకంటే ప్రతిష్ట కోసం. అక్కడ దేవుడు ఎక్కడ కనపడ్డు, వారి పేరు మాత్రమే కనపడాలి, వారి యొక్క పేరు మాత్రమే వినపడాలి. లేక వారి పేరు వినపడకపోతే చర్చి మానేస్తారు, వారి పేరు వినపడకపోతే పాస్టర్ గారి మీద అలుగుతారు, వారి పేరు వినపడకపోతే కామెంట్ చేస్తారు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, వీళ్ళంతా కలిసి పేరు సంపాదించుకుందామని చెప్పేసి ఒకసారిగా గోపురం కట్టారు. దేవుడు వచ్చిన తర్వాత వీళ్ళని ఏం చేశాడండి? తారుమార్ చేయండి సార్. ఏం చేశాడండి అన్నాడు సార్ అందరినీ? తారుమార్ అంటే బాబేలు ఏం చేశారంటే, వీళ్ళందరూ ఒకటైపోయారు. వీళ్ళకి దేవుడు అక్కర్లేదు, వీళ్ళ పేరు మాత్రమే కావాలి. వీళ్ళు దేవుడిని ఉపయోగించుకుని, దేవుడు ఉపయోగించిన జ్ఞానాన్ని ఉపయోగించుకుని వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు హెచ్చించుకుంటున్నారు. కొన్ని సంఘాలు అలా తయారైపోయినాయి. వాళ్ళ పేరు మాత్రమే ఉండాలి, వాళ్ళ సంఘం పేరు పైన కనపడాలి, వాళ్ళ పాస్టర్ గారి పేరు పైన ఉండాలి. ఏది చూసినా ఎవరో పాస్టర్ గారు, మా అయ్యగారు, ఇదే ఆ ఫోటోలే. ఎప్పుడైతే దేవుడు చూశాడో, తార్మార్ జాగ్రత్త, పేరు కోసం సంఘంలో వద్దు, పేరు కోసం అసలు మనం ఏ పని చేయొద్దు. ఒక చిన్న దాని గురించి మనం నేర్చుకుందాం. ఒకసారి చూశాడు దేవత దేవుడు ఆ బాబేలు గోపురాన్ని, ఏం చేశాడు? భాషను మార్చేశాడు. ఒక భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, అందరూ విడిపోయారు. చూడండి ఒకసారి ఏం జరిగిందో. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అనేక మంది కలిసి భాషలు మాట్లాడుతుంటే ఒకళ్ళ భాష ఒకరికి అర్థమైంది. అది పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్తాం గట్టిగానే. అక్కడ ఎవరు పేరు వచ్చింది? దేవుడికి పేరు వచ్చింది. అక్కడ ఎవరికి పేరు వచ్చిందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి పేరు వచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళ పేరు కోసం ఆ గోపురాన్ని కట్టారు, వాళ్ళ పేరు కనపడాలనుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే భాషను మార్చాడు, విడదీసేసాడు. అంతేకాదు ప్లేస్ని మార్చేశాడు, చెదరగొట్టేశాడు. మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో కనపడుతూ ఉంటాయి. ఆది కాండంలో ఆ విషయాలన్నీ చక్కగా రాయబడి ఉన్నాయి. ఆది కాండం 11వ అధ్యాయము 4వ వచనం. ఆది కాండం 11వ అధ్యాయం 4వ వచనం బాబేలు గోపురం ఏ విధంగా అయితే కోల్చబడ్డదో. కాబట్టి మనం ఏమి చేసినా దేని కొరకు చేస్తాం? మనం చెప్పాలి. మనం ఏం చేసినా దేని కొరకు చేయాలి?
దేవుని మహిమపరచడానికే, దేవుని సువార్త నలుగురికి అందించడానికే, దేవుని పరిచర్య, దేవుని మాటలు, ఒక సభలు పెట్టినవ్వండి, లేకపోతే కార్యక్రమాలు చేయనివ్వండి, ఒక చర్చి కట్టడానివ్వండి, ఒక సువార్త అనివ్వండి, ఓ ప్రియమైన దేవుని జనగమా, లేకపోతే కృతజ్ఞత కూడిక అనివ్వండి, నలుగురికి సువార్త చెప్పడానికే. రెండు చేత దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగాని. కాబట్టి ఆ చిన్నదాని పేరు ఎక్కడ కనపడదు, కానీ గొప్ప సువార్త చేసింది. నమ్మితే ఆమని చెప్పండి. చిన్నదాని పేరుందా, అయితే ఇజ్రాయేలు చిన్నదా? చెప్పండి అమ్మ ఒకసారి. ఇజ్రాయేలు చిన్నది. అమ్మా ఏంటమ్మా? ఇజ్రాయేలు చిన్నది. రెండో పాయింట్ వెళ్ళిపోతాను నేను. ఈ ఇజ్రాయేలు చిన్నది కుటుంబమును ప్రేమించిన చిన్నది. నా రెండో పాయింట్ ఏంటంటే, పరాయి కుటుంబం ఉంటుంది, అయినప్పటికీ కుటుంబాన్ని పట్టించుకునేటువంటి చిన్నది. దేవునికి స్తోత్రం. కుటుంబం రక్షణ కొరకు పాటుపడిన చిన్నది. ఆమేన్. కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు పాటుపడిన చిన్నది ఆమె. చూసిందండి, తన ఇంట్లో రోజు చూస్తుందండి, పరిచారం చేస్తుంది. అయితే ఆ చిన్న పరిచారం చేస్తూ తన యజమానుడు ఏ విధంగా ఉంటున్నాడు, తన యజమానుడు ఎలాగా, తన యొక్క యజమానుడి యొక్క పరిస్థితులు ఏమిటి, తన యొక్క యజమానుడు ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏంటి, లేకపోతే వారి యొక్క అందించినప్పుడు అన్నీ చూస్తుంది. వాడు గమనించింది, నా యజమానుడికి ఏమి కలిగి ఉంది చెప్పాలి. నా యజమానుడికి ఏం కలిగి ఉంది? కుష్ఠరోగం. నా యజమానుడికి కుష్ఠరోగం కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే, తనకు ఆతృత, తనకు ఆశ, ప్రభువా నా యజమానుడి యొక్క కుష్ఠరోగాన్ని ఏదో విధంగా నేను బాగు చేయాలి. కుటుంబం పట్ల ఆసక్తి కలిగినటువంటి చిన్నది, కుటుంబాన్ని పట్టించుకునేటువంటి చిన్నది ఆమె. ఎందుకో తెలుసా ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఎప్పుడైతే నీవు నేను కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం రక్షించబడుదుముగాక. నేర్చుకోవాలి. రెండో పాఠం. నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. కొంతమంది నీ కుటుంబంలో కొంతమంది చర్చికి రావడం లేదు. నీ కుటుంబంలో కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదు. నీ కుటుంబంలో కొంతమంది ఇంకాను బాప్తిసం పొందలేదు. నీ కుటుంబంలో కొంతమంది ఇంకా చర్చికి దూరంగా ఉంటున్నారు. నీవు నేను చేయవలసిన పని ఆ చిన్నది చేసినట్లు చేస్తే కనుక మన కుటుంబంతో సహా దేవుని సన్నిధానంలో ఉందముగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పి స్పందిస్తుంది ప్రతి వాక్యము. నిన్ను యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము చెప్పాలి, నేను నా కుటుంబము అంటున్నాడండి. యెహోషువ అంటాడండి, యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ యవనస్తురాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అక్క చెల్లెలి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ అన్నదమ్ముల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఓ నేను బాగుంటే చాలు, నేను బాగుపడితే చాలు, నేను రక్షింపబడితే చాలు, నాకు ఆరోగ్యం ఉంటే చాలు. నో నో ఓ ప్రియమైన దేవుని జనగమా, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవంలోకి మన సంఘం వచ్చును గాక. చెప్పగలిగే స్తోత్రం చెప్తాం. ఎవరు నశించిపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. మనం అంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కదా, వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో భాగమే. ఆమేన్, ఆమేన్. ఈరోజు చర్చికి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని వాళ్ళు మన ఫ్యామిలీ కాకుండా కాదు సార్, వాళ్ళు మన ఫ్యామిలీ, మనంతా ఫ్యామిలీ, మనంతానే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయవా? నీ ఇంట్లో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవా? ఉపయోగించ మీ ఇంట్లో ఆ మందస్సము ఎన్ని రోజులు ఉందండమ్మా? ఎన్ని రోజులమ్మా? 3 నెలలు ఉందంటమ్మా. ఎన్ని రోజులండి? 3 నెలలు ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించను. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆశీర్వాదం వస్తుంది సార్. ఇంకో విషయం చెప్పాను, ముందుకు వెళ్ళిపోతాను. దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నేను చెప్పాలి అది అందరికీ. 2 సమూయేలు గ్రంథము చూడండి ఒకసారి, అందరితో ఏంటి, దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దీనికోసం. ఏంటంటే 2 సమూయేలు 7:29. 2 సమూయేలు అందరితో ఏంటి ఒకసారి మీ బైబిల్ తెరిచి ఆ కుటుంబం కొరకు ఒక దావీదు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించవయ్యా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.
ఒకసారి మాటలు అందరూ చెప్పండి. ఎవరైతే కుటుంబంలో ఉన్నారో, కుటుంబ సభ్యులుగా ఉన్నారో ఈ వాక్యాన్ని అందరూ చదవాలి. ఎందుకంటే మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందుము గాక. ఈరోజు నా ఆశ, ఈరోజు నా యొక్క తపన, ఈరోజు దేవుని యొక్క ఆశ ఏంటంటే యెహోషువ అన్నట్టుగా నేను నా కుటుంబం, ఇది కూడా సువార్తలో భాగమే. ఎందుకు చెప్తున్నారు సార్ మాస్టర్ మీరు? ఇది కూడా నువ్వు ముందు బయటికి వెళ్ళి చెప్తున్నా కదా, సువార్త చేస్తున్నా కదా, రైటే, నేను కాదని అనలేదు. ఇది కూడా సువార్తలో భాగమే. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ కుటుంబము అందరితో సహా దేవుని సన్నిధానంలో ఆరాధించే భాగ్యము దేవుడు అనుగ్రహించును గాక. అలాగే ఎంతమంది అయితే తలస్తున్న చేతులు ఎత్తండి, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని. దావీదు గారు ప్రార్థన చేశాడు. చేద్దాం, అందరు చదవన్న ప్రార్థన. దయచేసి ప్రార్థన చేయాలి ఈరోజు మనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలయ్యా. దావీదు గారు చేశారమ్మా, ఆయనకి ఏం తక్కువండి దావీదు రాజు గారికి. ఇంతగా ఎందుకు ప్రార్థన చేస్తున్నానండి? దావీదు మహారాజు చేస్తున్న మాట్లాడినవి, గద్దెకెక్కిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నా కుటుంబం అంతా మారాలయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఉండాలి, అదే మన ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏ రోజు తప్పిపోకూడదు. అది ఆదివారం అవనే, శనివారం అవనే, ఉపవాస ప్రార్థన అవనే, ఎవరు తప్పిపోకుండా ఉందుముగాక. స్తోత్రం చేద్దాం గట్టిగానే. దావీదు గారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, ఆయన ప్రార్థన పట్టుకుని ఆ సింహాసనాన్ని ఆ కుటుంబ వంశం పారు ఇచ్చేశాడు. యేసుక్రీస్తుకి కూడా వచ్చేసింది. ఇదే ప్రార్థన. స్తోత్రం. అర్థమవుతుందా? చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి? నీ కుటుంబం నీతో అంతమైపోవాలా? నా ప్రశ్న నిన్నే. నీ కుటుంబం నీతోటి స్టాప్ అయిపోవాలా? కాదు కదా. నీ ఆశీర్వాదం, నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న అభిషేకం, నీకు వచ్చినటువంటి ఆ ప్రార్థనా జీవితం, నువ్వు పొందినటువంటి ఆ భక్తి జీవితం, మన పిల్లలు గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్తాం గట్టిగానే. హల్లెలూయా. ఆ విధంగా ఆశీర్వాదం పొందుదురుగాక. ఆశీర్వాద కర్తలుగా మనం ఉందుముగాక. ఒక చిన్నది, దేవునికి స్తోత్రం. ఎవరమ్మా? ఒక చిన్నది, ఒక యజమానుడి కోసం ప్రాకులాట పడింది. తన కుటుంబం కాదు, అదే చెప్తున్నాను నేను మీకు. తన కుటుంబం కాదు. అయినప్పటికీ తన కుటుంబంగానే భావించి తన యజమాన్ని పట్టించుకున్నటువంటి చిన్నది. ఆ విధంగా మనం ఉందుముగాక. మూడవది ఆ చిన్నది ఏమన్నదో తెలుసా? చూద్దామా? ఆ చిన్నది, అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర. చెప్పండి ఒకసారి. షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర. ప్రవక్త అన్నది లేదండి అమ్మా, అన్నది లేదా? ఏమన్నదండి? ప్రవక్త అన్నది. ఎవరిని గుర్తుపెట్టుకుంది చిన్నది? మాట్లాడాలి. ఎవరిని గుర్తుపెట్టుకుంది చిన్నది? మన ప్రవక్త ఎవరండి? మన దైవజనులే మన ప్రవక్త. ఆయనే కదా మనం నడిపించేవాళ్ళు ఎవరు? ఎవరైతే మనం ఒక సంఘంగా వస్తున్నామో, ఎవరైతే బాప్తిసం పొందావో, నువ్వు ఎవరి వాక్యాన్ని అయితే వింటున్నావో, ఎవరి సహవాసాలు ఉంటున్నావో, ఆయనే మన ప్రవక్త. ప్రవక్తను ఎరిగినటువంటి చిన్నది. దేవునికి స్తోత్రం. ప్రవక్త యొక్క అడుగు జాడలను అనుసరించిన చిన్నదే. అడిగింది యజమానురావు దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏంటి ప్రవక్త? ఎవరి ప్రవక్త అడుగుతుంది? ఆ అమ్మగారు అడుగుతుంది ఆ యొక్క పని పిల్లని. ఆ పని పిల్లని చిన్నదని అడుగుతుంది, ఏంటమ్మా ఎవరు ప్రవక్త? ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరే మాట్లాడండి అమ్మా. ఎలీషా. ఎవరండి ఆయన పేరు? ఎలీషా ప్రవక్తున్నాడమ్మా. ఆయన ఎవరో తెలుసా అమ్మా? ఆయన ఏలియా గారి దగ్గర నుండి 2 పాళ్ళు ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. అగ్ని రథములు, అగ్ని రౌతులు కలిగినటువంటి వాడు ఆయన మాకు ఉన్నాడు. ఆ
చెప్పగట్టిగా దేవుడు స్తోత్రం చెప్పు. దేవుడు మనకి కూడా అటువంటి మంచి దైవజనులు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తే చెప్పు. 2 చేతులు పైకెత్తలేకపోతున్నావే పెట్టు. దేవుడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు నేను చేయవలసింది ఏంటి తెలుసా? ఈ ప్రవక్త కొరకు, ఈ ప్రవక్త చేసేటువంటి కార్యాలు కొరకు నువ్వు నలుగురికి చెప్పడమే సువార్త. ప్రవక్త ఉన్నాడు, ఏంటి అడుగుతున్నా? చిన్నదాన్ని యజమానుడు అడుగుతుంది, ఏంటమ్మా నీ ప్రవక్త విశేషం ఏమిటి? అయ్యా నా ప్రవక్త విశేషం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఒక ఆవిడికి ఏమి లేదు, కుమారులు లేరు. ఆయన ముసలుడు, ఆయన ముసలుడు, ఇక పిల్లలు పుట్టరు. ఏముంది మరి, ఏం జరిగింది? పిల్ల కావాలయ్యా కేకేశాడు. ఆవిడ అడగలేదు. అడగకుండానే మరుసటి సంవత్సరానికి నీ ఒళ్ళో పిల్లడు ఉంటారన్నారు. ఆ విధంగా పిల్లడు పుట్టారమ్మా. స్తోత్రం. ప్రవక్తకి చెప్తుంది, తన చిన్నది యజమానురాలికి వరుసగా చెప్తుంది. ఇంకేం చేశాడు? ఇంకేం జరిగిందో తెలుసమ్మా? ఇంకేం జరిగిందో తెలుసా? నా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ పిల్లోడు చనిపోయాడమ్మా. పిల్లోడు చనిపోయాడు. ఇదేంటి మరి? దేవుడిచ్చాడు కదా, పిల్లోడు చనిపోవడం ఏంటి? అవునమ్మా, పిల్లోడు చనిపోయాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, తిన్నగా తీసుకుని వెళ్ళి ప్రవక్త దగ్గరికి పెట్టిందమ్మా. ప్రవక్త దగ్గర ఆ విషయాన్ని పెట్టిందమ్మా. ప్రవక్త ఇంటికి వచ్చేసాడమ్మా. మోకాళ్ళుని మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డను బ్రతికించాడు. ఎన్ని కార్యాలను చూస్తున్నావు, ఎన్ని అద్భుత కార్యాలను నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎన్ని ఆశ్చర్యకార్యాలను చూస్తున్నావు, ఎన్ని అనుభవించట్లేదు. ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? మనం ఎక్కడికి వెళ్ళి కాదు, మన ఇంటిలో నీకు తెలిసిన వారికి దగ్గర నువ్వు సాక్ష్యం చెప్పు మన ప్రవక్త కోసం. స్తోత్రం కలుగును గాక. రా మా చర్చికి రా, దేవుడు నీకు కార్యం చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. అంత అయిపోయిందా? లేదమ్మా. అమ్మా ఇంకేం చేశాడు తెలుసా? ఒక రోజు అంతా కరువు వచ్చేసిందమ్మా. కరువు వచ్చేస్తే వాళ్ళంతా కూడా అడవిలోకి వెళ్ళిపోయారమ్మా. మా ప్రవక్త శిష్యులంతా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆకుకూరలను తెచ్చి వండుకుంటున్నారు. వండుకున్నప్పుడు అమ్మ దాంట్లో వాళ్ళకి తెలీదు, ఎర్రి ద్రాక్ష ఆకులేసి వండేశారు వాళ్ళు. అంత విషమమ్మా. మరేమైపోయింది? మా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? కొద్దిగా పిండి తెచ్చి దాంట్లో కలిపాడమ్మా. వెంటనే అమృతలా మారిపోయిందమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనమా, తను చేసిన తన ప్రవక్త, పాస్టర్ గారు, దైవజనులు ఏమైతే చేస్తున్నారో అది నలుగురికి చెప్పడమే. చెప్పు, నలుగురికి చెప్పడమే సువార్త. సువార్త. ఇంకేం చేశాడు? అమ్మా ఒక ఆయన ఇలాగా కరువు వచ్చేసింది కాబట్టి ఒక 20 రొట్టెలు తెచ్చాడమ్మా. 20 రొట్టెలు తెచ్చాడు. కొన్ని గింజలు తెచ్చారమ్మా. ఏం చేశాడు? 100 మందికి సరిపోయిందమ్మా. స్తోత్రం. 100 మంది. అటువంటి ప్రవక్త మా ప్రవక్త. నీ దైవజనుల కొరకు ఎవరి కోసం చెప్పగలుగుతున్నావు నువ్వు? దైవజనుడిని గుర్తిరిగినటువంటి చిన్నది, దైవజను యొక్క అడుగుజాడలు గుర్తిరిగిన చిన్నది. స్తోత్రం చెప్తా. 2 చేతుల పైకెత్తి. ఏం పట్టుకుని వస్తావు? ఏం పట్టుకుని వెళ్తావు? కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీవు నేను దైవజనులతో ఏకమై అనుసరించుదుము గాక. అటువంటి గొప్ప భాగ్యము, అవకాశం దేవుడు మనకిందరికి ఇచ్చును గాక. ఒక తీర్మానం చేసుకుని వెళ్తున్నాం అమ్మ మనం. అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి నీకు నాకును? పరిచర్య చేస్తావా? చేయవచ్చే. ఆ దైవజనుల కోసం చెప్పు. నలుగురికి చెప్పడం నేర్చుకో. ఎన్ని పాయింట్లు చెప్పాను నేను? ఫస్ట్ ఏ చిన్నది? ఇజ్రాయేలు చిన్నది, కుటుంబాల రక్షణ కొరకు పాటుపడిన చిన్నది. 3వది ప్రవక్తను ఎరిగిన, ప్రవక్త అడుగుజాడలు అనుసరించిన చిన్నది. ఇక 4వ దానికి వెళ్ళిపోతాను. 4వ వెళ్ళిపోతుంది. శత్రువు కొరకు ప్రార్థించిన చిన్నది. ఎవరు శత్రువు? చెప్పు, నాకు అందరూ తెలుసు కదా. ఎవరైనా శత్రువు? మాట్లాడినమ్మా. నయమానే కదా. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఏంటి శత్రువు అంటే, నా దేశం నుంచి కాని దేశాన్ని తీసుకొచ్చేసావు. నా తల్లి ఎవరో, నా తండ్రి ఎవరో, నా అన్నదమ్ములు ఎవరో, నా బంధువులు ఎవరో నాకెవరో తెలియదు. ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఈ చిన్నది నా శత్రువుడు, వీడికి బాగా వచ్చింది. స్తోత్రం అని అనుకోవాలి కదరా, అని అనుకోవాలి కదమ్మా. ఆ చిన్నది ఏమనుకోవాలంటే, రైట్, కరెక్టే, నన్ను తీసుకొచ్చి
వచ్చేసాడు ఇక్కడికి. కాబట్టి వీడికి కుష్ఠరోగం కరెక్టే. ఈరోజు అదే ప్లేస్లో ఉంటే అదే అనుకుంటావు. నువ్వు నేను కూడా ఆ చిన్నదాని ప్లేస్లో ఉంటే చూసావా దేవుడు ఏం చేశాడు, స్తోత్రం కలరు కాక. అమ్మ ఏమనుకుంటావు, చూసావా దేవుడు ఏం చేశాడు, నన్ను తీసుకొచ్చేసాడు కాబట్టి వీడికి రోగం తగ్గట్లేదు. ప్రియమైన దేవుని జనంగమా, దేవుడు అడుగుతున్నాడు, శత్రువును కూడా ప్రేమించే మనసు దేవుడు మనకు అనుగ్రహించును కాక. శత్రువును కూడా ప్రేమించాలి. ఎందుకంటే యేసే అన్నాడు సిలువలో, యేసే అన్నాడు, తండ్రి మాట్లాడవే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని మన యేసయ్య క్షమించాడు. మన యేసయ్య ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5:44 అంటాడు. మత్తయి సువార్త 5:44 లేదా లూకా సువార్త 6:27 చూడండి ఒకసారి. మీ శత్రువులను దీన్ని మత్తయి సువార్త 5:44 లేదా లూకా సువార్త 6:2 మీతో చెప్పినదేమనగా ఉండినట్లు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లోక సువార్త 6:2 శత్రువులను ప్రేమించుడి. అలాగే సామెతల గ్రంథం 24:17 తిండి ఒకసారి. సామెతల గ్రంథం 24:17 సామెతల గ్రంథము 24:17 మంచి మాట ఉంటుంది. మీ శత్రువు అందరు కనపడిందమ్మా, టటక తీయాలి. మీ శత్రువు పడినప్పుడు ఏం చేయకూడదు, సంతోషింపకము, వాడు తొట్టినప్పుడు నువ్వు మనసును ఉల్లాసింపకము. స్తోత్రం చేద్దాం గట్టిగానే. ఏం చదివింది అమ్మాయి? అమ్మ, శత్రువు పడిపోయాడు, శత్రువుకి వ్యాధి కలిగింది, శత్రువుకి కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు నువ్వు నవ్వాలా ఏడాలా మాట్లాడాలి అంటున్నాడు. శత్రువుకి ఏదన్నా అపజయం వచ్చింది, శత్రువు ఆపదలో ఉన్నాడు, శత్రువుకు రోగం వచ్చింది, సంతోషించొద్దు. నువ్వు సంతోషింపకము, వాడు తొట్టున్నప్పుడు నువ్వు మనసును ఉల్లాసింపకము. ఏం చేయాలంటే నువ్వు వారి కొరకు మతసూడుతున్నట్టుగా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, అప్పుడు నీకు మేలు కలుగును. స్తోత్రం. ఎవరైతే శత్రువు కొరకు ప్రేమిస్తారో, వారు ప్రార్థన చేస్తారో, దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, మేలు కలుగును గాక, మేలు కలుగును గాక. నిజమేనండి. శత్రువు ఏంటండి సార్, ఏం చెప్తున్నారు సార్, శత్రువు దాడి చేస్తున్నాడు సార్, అందరి మాటలు అంటున్నాడు సార్, నన్ను రోడ్డు మీద వెళ్తుంటే అంటున్నాడు, నాకు ఆ దారికి అడ్డొస్తున్నారు, నాకు ఆ విజయానికి అడ్డొస్తున్నారు, లేకపోతే నన్ను కాని మాటలు అంటున్నారు. ఏం చేయాలి సార్ నేను? ఏంటి ప్రభు నా పరిస్థితి అంటే, దావీదు గారు పని చేశాడు. ఏం చేశాడు దావీదు గారు తెలుసా? దావీదు గారిని సౌలు గారు తరుముతున్నాడు, దావీదు గారిని సౌలు గారు తరుముతున్నాడు. సరిగ్గా సౌలు గారు దొరికేశాడు. ఎక్కడ? శంఖని వత్తనకి వెళ్ళినప్పుడు ఒకే గుహలోకి సౌలు గారు వచ్చేసాడు, పండుకున్నాడు. అడుగుతున్నారు, ఇప్పుడే అంటున్నారు దావీదు యొక్క సైనికులు వేసేద్దాం, సౌలుని వేసేద్దాం. శత్రువు దొరికాడు, ఈ శత్రువుని వేసేద్దాం అని అన్నప్పుడు దావీదు అంటున్నాడు, ఇదేంటి, ఇది ఎక్కడ గొడవ? నువ్వు ఎవరి కోసం భయపడుతున్నావో వాడు నీ చేతికి దక్కినప్పుడు ఏం చేయాలి? నువ్వు వేసేయ్. దేవుడు అలాగంటలేదమ్మా. మన దేవుడు అటువంటి వాడు కాదమ్మా. ఓ ప్రియమైన దేవుని జనగమ్మా, దెబ్బకు దెబ్బ కాదు. వాడు ఏంటంటే నువ్వు తిరిగి అనడానికి అది కాదు. ఓ ప్రియమైన దేవుని జనగమ్మా, దేవుని పేరట దేవుని నామను బట్టి నువ్వు తగ్గించుకుంటే దేవుడు నీకు మేలు చేయునుగాక. తగ్గించుకుందామండి. వాడు మాట అన్నాడు, వచ్చి ఇంటికి వచ్చి కొట్టేశారు. ఏం చేద్దాం? దేవునికి వదిలిపెడదాం. దావీదు గారు ఆ సౌలు యొక్క బుడ్డి నేలబుడ్డిని ఆ వస్త్రాన్ని చెంగు పట్టుకుని బయటకు వచ్చేసి, సౌలా ఇదిగో. సౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఎవరిచ్చారు? సౌలు గారు. మొదటి సమయాలు 24:19 చూడండి ఒకసారి. మొదటి సమయాలు 24:19 సౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే తప్పించబడ్డాడో ఒకనికి చదవండి ఒకసారి. మొదటి సమయాలు 24:19 ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా ఏమి చేయును? మేలు చేయును గాక. శత్రువు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
చంపడానికి వచ్చిన వాడు దీవించి వెళ్తాడమ్మా. స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టి తెలిసి స్తోత్రం చెప్పు. ఈరోజు నీవు నేను శత్రువుని ప్రేమించే అనుభవంలోనికి మనమంతా వెళుదుము గాక. అటువంటి మనసు మనకుంటే బీపీలు, షుగర్లు, లేకపోతే నానా రకాలటువంటి వ్యాధులు అన్నీ తగ్గిపోవును గాక. నువ్వు మనసులో పెట్టుకున్నావు అనుకో, నేను అదే పురుగు తొలిచినట్టుగా తొలుపుతా ఉంటుంది. నీకు ఆరోగ్యం కాదు కదా, ఏది సరి రాదు నీకు. ఇంకా అస్తమానం దానికోసం ఆలోచిస్తావు, ఆ శత్రు కోసం ఆలోచిస్తావు, వాడిని ఏ విధంగా కొలగొట్టని ఆలోచిస్తావు, వాడికి ఏదైనా దెబ్బ కొట్టని ఆలోచిస్తావు, వాడిని ఏ విధంగా ఎదుర్కొని ఆలోచిస్తావు. వద్దు, స్టాప్ యువర్ యాక్టివిటీస్. దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుడి కొరకు ప్రార్థన చేద్దాం. దావీదుకి చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు ఆ మేలు చేయును గాక. మేలు చేస్తాడండి దేవుడు. నేను ముగిస్తాను, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏమని చెప్పను ఒకసారి. ఏ చిన్నది? ఈ చిన్నది ఇజ్రాయేలు చిన్నది, కుటుంబ రక్షణకు పాటుపడిన చిన్నది. మూడోది ప్రవక్తను ఎరిగిన చిన్నది. నాలుగోది శత్రువును ప్రేమించిన చిన్నది, శత్రువును ప్రేమించిన చిన్నది. చివరిగా విశ్వాసము కలిగిన చిన్నది. ఏ చిన్నది? ఏమన్నా తెలుసా? ఆ వచనంలో ఏముంటుంది? నా యజమానుడు, చదువు సార్, నా ఏలిన వాడు ఉండవాలని ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఖచ్చితంగా బాగు చేసే దేవుడు. ఆమేన్. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు, అపనమ్మిక మాత్రం వద్దు. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా, దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు ఖచ్చితంగా చేయగల దేవుడు. ఆ చిన్న నమ్మిందమ్మా, ఆ చిన్న నమ్మిందమ్మా. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నా యజమాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. విశ్వాసం కలిగినటువంటి చిన్నది, విశ్వాసము కలిగిన చిన్నది. ఆ చిన్నది అంత ధైర్యం కలిగిన చిన్నది. దేవునికి స్తోత్రం. ధైర్యం కలిగిన చిన్నది, విశ్వాసం కలిగిన. అంటే మన దేవుడు, ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకి ఇచ్చాడమ్మా దేవుడు వాగ్దానం. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నీకు ఏ రోగం వచ్చినా, ఆమేన్, నీకు ఏ రోగం వచ్చినా, నీకు ఏ కడుపులో కానీ, నీ యొక్క తలలో కానీ, నీ మోకాళ్ళలో కానీ, నీ యొక్క శరీరంలో కానీ ఏ వ్యాధి ఉన్నప్పటికీ నరుని యేసు నామములో ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగును గాక. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే. నమ్మిక ఉంచు. ఆమేన్. ఏముంచాలమ్మా? నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచితే సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యమేనమ్మా. ఓ ప్రియమైన బిడ్డ, ఆ చిన్నది దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ చిన్నది దేవుని యందు మహా నమ్మిక కలిగింది. విశ్వాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తే అవిశ్వాసం వద్దు. ఓ చిన్నది ఉంది. అపొస్తలుల గారిలో చిన్నది ఉంటుంది. పేతురు గారు ఎక్కడ ఉంటారు? పేతురు గారు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు. వీళ్ళంతా సంఘం అంతా కలిసి ఓ ప్రార్థన చేస్తారు. ప్రభా పేతురు గారు రావాలి, నాయన పేతురు గారు రావాలి. ఓ ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా తలుపు తడుతుంది. అలా తట్టినప్పుడు ఈ చిన్నది వెళుతుంది. ఈ చిన్నది, ఆ చిన్నదాని పేరు రోదే. రోదే అను చిన్నది అక్కడికి వెళ్ళి వింటది. చూడలేదేమిని ప్రార్థన చేస్తుంది. సరిగ్గా ఆ యొక్క స్వరాన్ని విన్నది. వెంటనే తలుపు తీయలేదు. వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చేసి, ఆ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చేసి, అమ్మా, అయ్యో, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మన పేతురు గారు వచ్చేసారు. స్తోత్రం. అది విశ్వాసం. ఆ ప్రార్థన చేసే వాళ్ళకి ఎవరికి విశ్వాసం లేదమ్మా. స్తోత్రం. అర్థమైందా మీకు? వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు కానీ పిచ్చిదానివా నువ్వు? నీకు మెంటలు వచ్చేసిందా? నీకు అది బుద్ధి ఉందా? ఏమనుకుంటున్నావు? అని ఎవరు అనుకుంటున్నావు? ఎలా వచ్చేది? కూర్చో, తింగర మాట్లాడక, తింగర బుచ్చిదానా అంటాం కదా మనం, అంటాం మనం. స్తోత్రం కలుగును గాక. రోదే అని చిన్నది విశ్వాసంతో ప్రార్థన చేసింది. స్వరాన్ని గుర్తుపెట్టింది, ఆలకించింది. వెంటనే చెప్పింది, రండి చూద్దాం, నా మాటే తప్ప చూద్దాం, రండి. పేతురు వచ్చేసాడు. తలుపులు తీసి అందరూ ఆశ్చర్యపోయారు. గడ్డి దేని స్తోత్రం చేద్దామా? విశ్వాసం ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యం గల చిన్నది. ఇంకా 4-5 రాసుకున్నాను.
ఎందుకంటే ఈ చిన్నది ఎంత ధైర్యం అంటే, ఇడు మహాకోపిష్టుడు. ఎవడు చెప్పండి, ఎవరు? నయమను. మహా గర్వం ఎక్కువ. నాకన్నా ఎవరు లేరు, నేను మహా సైన్యాధిపతిని, నా రాజ్యం బాగా ఎక్కువ, నేను మహా ఏంటి అంత మహా గర్విష్టి, కోపిష్టి అంటే నేను ఎక్కడికి వెళ్ళామను కదా, కోపం వచ్చేసింది. అటువంటి కోపిష్టితో సహా మార్చగలిగినటువంటి ధైర్యం గల చిన్నది. స్తోత్రం చెప్దామా? గట్టిగా దేని స్తోత్రం చేద్దామా? ఆ చివరిగా నయమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ తీసి నేను ముగిస్తాను. నయమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ అదే అధ్యాయము కింద చూడండి ఒకసారి, 16 కానీ లేకపోతే 17 చూద్దామా? అప్పుడు నయమాన్ అన్న మాటలు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలనికైనా అర్పింపను. 16వ వచనం. ఇంకా ముందుకు వచ్చేద్దామా? 15వ వచనం 2వ లైన్. 15వ వచనం 2వ లైన్. చిత్తగించుము, ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరొక దేవుడు లేడు. అందరు స్టేట్మెంట్ చెప్పండి సార్, అందరు సార్ చెప్పండి. ఏం చెప్పాలి? ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడు. గట్టిగా చెప్పారా? అందుకే మనం నమ్ముతున్నాం, ఆ దేవుణ్ణి కోసం మనం నమ్ముతున్నాం. ఆ చిన్నది ఆ భయంకరమైనటువంటి ఆ నయమాన్ని ఏం చేసినమ్మా? మార్చింది. ఇప్పుడు పాట పాడతా కదా నువ్వు, ఏ పాట? ఏమైనా చేయగలవు. ఇప్పుడు దేవుడు ఇంత చేశాడు కదా నీకు, దేవుడు నీకు ఇంత రక్షించాడు కదా, నువ్వు పాడవలసిన పాట అది కాదు. పాడవు, దేవుడు ఏమైనా చేస్తాడు, రైటే. ఇప్పుడు నువ్వేం పాడాలంటే, నేనేమైనా చేయగలను. ఆ లైన్లోకి రావాలి సార్. దేవుని కొరకు ఇప్పుడు ఏం పాడాలి నువ్వు? దేవుని కొరకు ఏం పాడాలి? ఆయన చేస్తాడు, నువ్వు పాడాలా? రైట్, పాడడం తప్పు కాదు, నేను తప్పట్ను, అది రైట్ అండి. ఇప్పుడు మన స్వతహాగా ఇప్పుడు ఎలా పాడాలంటే, నేను దేవుని కొరకు ఏమనాలి? నేను దేవుని కొరకు పాడ, నేను దేవుని కొరకు ఏమైనా చేయగలను, నా కథ మొత్తం మార్చుకోగలను. ఎవరి కథ? ఆయన మార్చడం ఏంటి సార్? నువ్వు మార్చుకో, కథ మొత్తం మార్చు. దేవుడు చేసిన ఆ యొక్క కార్యాలను బట్టి నేను దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి. అటువంటి గొప్ప ఆశీర్వాదం కదమ్మా. ఈనాడు జమీమా కాదు, ఈరోజు ఒక చిన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇజ్రాయేలు చిన్నది చేసినటువంటి ఆ విశ్వాసము, ఆ రక్షణ, లేకపోతే ఆ యొక్క ధైర్యము, లేకపోతే ఆ కుటుంబం పట్టుదల, ఆ ప్రార్థన దేవుడు మనందరికి ఇచ్చి సాక్షులుగా వాడుకొనును గాక. ఆమేన్.